హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వీటీ. ఈసారి కూడా ఎప్పట్లానే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. అయితే ఏంట్రా చింతపిక్కలు అని అనుకుంటున్నారా? ఏం కాదండి, ఈ చింతపిక్కలు కూడా ఇప్పుడు బోన్స్ స్ట్రెంత్కి అయితే బాగా ఉపయోగపడుతున్నాయి అని చెప్తున్నారు. సో ఆ పర్పస్లో ఈ చింతపిక్కల్ని మనం చింతపండు తీసిన తర్వాత వచ్చే పిక్కల్ని పాడేయకుండా దీన్ని అయితే మేము రోస్ట్ చేసి ఎలా పౌడర్ చేసామో, దీనికి ఎంత టైం పట్టింది, దీని ప్రాసెస్ ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. సో అయితే డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఆల్రెడీ మేమైతే చింతపండు క్లీన్ చేసేసి ఈ పిక్కలన్నీ కూడా కడిగి ఎండబోసామండి. అంటే యాక్చువల్గా ఆ వీడియో అయితే తీయడానికి నాకు అవ్వలేదు. సో అందుకని చెప్పి నేను డైరెక్ట్గా వేపే వీడియో దగ్గరికే వచ్చేసాను అనమాట అండి. సో ఏంటంటే అలా కడిగి మనం ఒక 2-3 డేస్ బాగా ఎండబోసుకున్న తర్వాత ఈ పిక్కల్ని మనం ఏదైనా బాండీలోను పెట్టి మనం వేపుకోవాలన్నమాట అండి. కొంచెం వేపుకునేటప్పుడు అయితే ఇవి ఫాస్ట్గానే వేగిపోతున్నాయి, కానీ చల్లారడానికి మాత్రం కొంచెం టైం ఎక్కువైతే తీసుకుంటున్నాయండి. మేము పిక్కలు వేపిన తర్వాత అయితే ఇవి చల్లారడానికి ఇంచుమించు నాకు ఒక పూట పైనే పట్టిందండి. సాయంత్రం వరకు కూడా ఈ చింతపిక్కలు అయితే చిటపటలు ఆడుతూనే ఉన్నాయన్నమాట అండి. సో ఫైనల్గా అయితే మేము ఇట్లా చిన్న రోల్ ఉందండి, ఆ రోల్లో వేసి కచ్చాపిచ్చాగానే దంచాలి. గట్టిగా దంచితే కనుక మనకి పిక్ అంతా కూడా బద్దల కింద అయిపోతుంది అనమాట అండి. సో అలా కాకుండా జస్ట్ మనకి పొట్టు చెదిరేలాగా మనం పొట్టు అయితే వేసుకోవాలన్నమాట అండి. ఎప్పటికప్పుడు ఈ పొట్టు అంతా కూడా మనం చెరుక్కోవాలండి. ఈ పొట్టు కూడా చాలా బలంగా ఉందండి. తర్వాత చెదగని పిక్కలు ఏవైతే ఉన్నాయో, అంటే పొట్టు రాలని పిక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము చేతితో వేరుకుని మళ్ళీ అవి అన్న ఏపు తక్కువైతే కనుక అవి కూడా మేము వేయించుకుని మళ్ళీ పొట్టు అయితే వేసామండి. ఫైనల్గా పిక్కలు అయితే మాత్రం ఇట్లా వచ్చినాయి అనమాట అండి. మాకు ఇంచుమించుగా మేమైతే ఇలా కొంచెడు పిక్కలు పైన దంపేసామండి. మొత్తానికి ఫైనల్గా అయితే ఇలా వచ్చినాయి కదండి. ఈ పిక్కలను అయితే మిక్సీ అయితే మేము చేయలేదండి, డైరెక్ట్గా పప్పుల మిల్లు దగ్గరికి వెళ్ళి పౌడర్ అయితే ఆడించేసామండి. ఎందుకంటే మనం మిక్సీ పట్టినా అదైతే పౌడర్ అయితే అవ్వదనమాట. సో అయితే నేనైతే ఈ వీడియోలో చాలా వరకు ఏంటంటే పిక్కలు తీసే ప్రాసెస్, చింతపండు శుభ్రం చేసిన తర్వాత వచ్చే ప్రాసెస్ చూపించడం అవ్వలేదు. అలాగే మిల్లు దగ్గర మేము ఆడించే ప్రాసెస్ కూడా అవ్వలేదు. జస్ట్ నేనైతే చెప్తున్నాను అంతే. మీకు ఈ ప్రాసెస్లో చేసుకుంటే సులువుగా ఉంటుందని చెప్పండి. మొత్తానికైతే నేను కొన్ని పిక్కల్ని నానబెట్టుకుని తినడానికి అయితే ఉంచాను, ఇంకొంత అయితే పౌడర్ అయితే చేసేసానండి. ఈ పౌడర్ దేనికి చేసాం, ఏం చేశారు, ఎట్లా వాడుకుంటాము అని అంటే కనుక ఈ పౌడర్తో మనం పాయసంలో చేసుకుని తినొచ్చు, బెల్లం అది వేసుకుని. నెక్స్ట్ ఏంటంటే ఇగురు కూరల్లో వేసుకుంటే అంత బాగోదండి, జిగురుగా ఉంటుంది. ఎందుకంటే చింతపిక్కల్లో సహజంగా జిగురు ఉంటుంది. సో ఇగురు కూరల్లో వాడొద్దండి. ఇది పులుసుల్లో వేసుకుంటే మాత్రం అద్భుతమైన రుచి అయితే వస్తుందండి. మనం బోన్స్ స్ట్రెంత్ పెంచడంలో చింతపిక్కల పొడి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. సో దీనికి ఉన్న బెనిఫిట్స్ అయితే నేను ఎక్కువ ఏమీ చెప్పట్లేదు, ఎందుకంటే మన అందరికీ తెలుసు కాబట్టి. సో ఇంకో మంచి వీడియోతో మీ ముందుంటాను, మీ స్వీటీ.